అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా లాంగ్వేజ్ ఫెస్టివల్ భాషా దినోత్సవాన్ని పాఠశాలల్లో నిర్వహించడం ఎలా అనే విషయం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర సమగ్ర శిక్ష కార్యాలయము ఆంధ్రప్రదేశ్ వారిచే ఉత్తర్వులు వెలువడినాయి. ఈ ఉత్తర్వులను అనుసరించి ఫిబ్రవరి నెల 18వ తారీఖు నుంచి ఫిబ్రవరి నెల 21వ తారీఖు వరకు పాఠశాలలందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమం నిర్వహణకు సంబంధించి పలు విషయాలను ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. దీని యొక్క పూర్వ చరిత్రను పరిశీలించినట్లయితే భాషోత్సవాలను ఏర్పాటు చేయటం అనేది విద్యార్థుల యొక్క రీడింగ్ ఎబిలిటీని, చదివేటువంటి సామర్థ్యాన్ని పెంపుదల చేయటం కోసం నిర్దేశించబడింది. అంతేకాకుండా డిజిటల్ యుగంలో ఉన్నటువంటి మనం ఈబుక్స్ను అలాగే డిజిటల్ లైబ్రరీస్ను ఉన్నట్లయితే ఆయా పాఠశాలలో వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేటువంటి ఒక అవగాహనను కలిగిస్తుంది. అలాగే పాఠశాలల్లో స్కూల్ బుక్ బ్యాంకును ఏర్పాటు చేయటం కూడా ప్రాధాన్యత కూడుకున్నటువంటి అంశంగా ఇందులో ఉంది. ఈ బుక్ బ్యాంకును ఏర్పాటు చేయటంలో వేరువేరు స్టేక్ హోల్డర్స్ నుంచి పుస్తకాలని సేకరించి పాఠశాల స్థాయిలో బుక్ బ్యాంకును ఏర్పాటు చేసుకోవచ్చు. మరి ఈ లాంగ్వేజ్ ఫెస్టివల్స్ యొక్క ఆబ్జెక్టివ్స్ను మనం ఇప్పుడు గమనిస్తున్నాం. ఈ ఆబ్జెక్టివ్స్ మనం చూసినట్లయితే ఇంటరాక్టివ్ ఎన్విరాన్మెంట్ను విద్యార్థుల మధ్యలో కలుగజేస్తుంది. అంటే ఒకరికి ఒకరు సహాయకారిగా ఉండటం అనేటువంటిది మనం గమనించవచ్చు. అంతేకాకుండా వారు ఉన్నటువంటి స్థాయిలో ఎదురయ్యేటువంటి సమస్యలకు పరిష్కారాన్ని ఎదుర్కొనేటువంటి సామర్థ్యాన్ని, అదేవిధంగా చక్కని సంభాషణ నైపుణ్యాలని మరియు ద్వితీయ భాషకు సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని వారు పొందవచ్చు. అంతేకాకుండా వారు స్వేచ్ఛగా వారంతట వారే ఇండిపెండెంట్గా కొలాబరేటివ్గా విద్యార్థులతో సమన్వయం చేసుకోవటం కూడా జరగటానికి అవకాశం ఉందనేటువంటి లక్ష్యాన్ని వివరిస్తుంది. అదేవిధంగా విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించేటువంటి దిశగా ఈ లాంగ్వేజ్ ఫెస్టివల్స్ ఉపయోగపడటం జరుగుతుంది. అంతేకాకుండా విద్యార్థుల యొక్క సామర్థ్యాలను పెంపుదల చేయటమే కాకుండా వారి యొక్క ఉన్నతికి తోడ్పడటం కూడా మనం గమనించవచ్చు. అంతేకాకుండా భాషా ఉత్సవాలలో వైపుగా యువతను, విద్యార్థులను, అలాగే స్త్రీలను, సామాజిక సభ్యులను ఆకర్షించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ భాషా ఉత్సవాల యొక్క ప్రోగ్రామ్ షెడ్యూల్ని మనం గమనించినట్లయితే ఫిబ్రవరి 18, 2025 నుంచి 21 ఫిబ్రవరి 2025 వరకు నిర్వహించాల్సిందిగా ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. మొదటి రోజు అయినటువంటి 18వ తారీఖున ఇంగ్లీష్ లాంగ్వేజ్, 19వ తారీఖున సాంస్క్రిట్, హిందీ మరియు ఉర్దూ భాషా ఉత్సవాలను, అదేవిధంగా 20వ తారీఖున ట్రైబల్ లాంగ్వేజెస్ మరియు బోర్డర్ లాంగ్వేజెస్కు సంబంధించినటువంటి కార్యక్రమాల నిర్వహణ, 21వ తారీఖు ఫిబ్రవరి 2025న తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించుకునేటట్లుగా ఈ ప్రోగ్రాము డిజైన్ చేయబడింది. మరి ఈ ప్రోగ్రాముని పాఠశాలల్లో నిర్వహించేటువంటి సందర్భంలో వివిధ రకాలైనటువంటి అంశాల రూపకల్పన చేయటం జరిగింది. ఈ భాషా కార్యక్రమాలలో విద్యార్థుల యొక్క
పాల్గొనటానికి కోసంగా వారిని ప్రోత్సహించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనదా ఉంది అనేటువంటి విషయాన్ని ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. రీడింగ్ కాంపిటీషన్స్ పెట్టచ్చు ఇంగ్లీష్ భాషకు సంబంధించి. అలాగే షార్ట్ స్టోరీని రాయమని కోరవచ్చు. అలాగే ఇంగ్లీష్ భాష యొక్క ప్రాధాన్యతను వివరించేటువంటి డిబేట్ను పెట్టేటానికి అవకాశం ఉంది. స్టోరీ టెల్లింగ్, అలాగే రోల్ ప్లే మరియు రైమ్స్, స్పెల్ చెక్, స్పెల్ బీ వంటి పోటీలని ఏర్పాటు చేయవచ్చు. అదేవిధంగా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కూడా తయారు చేయవచ్చు అనేటువంటి అంశం ఇక్కడ పొందుపరచబడింది. అలాగే హిందీ భాషా దినోత్సవానికి సంబంధించి ఇక్కడ కూడా ఇంగ్లీష్లో వలె రైమ్స్, స్పెల్ చెక్, రీడింగ్ కాంప్రహెన్షను, రీడింగ్ కాంపిటీషన్స్, షార్ట్ స్టోరీసు, అలాగే డ్రామటైజ్డ్ స్టోరీ టెల్లింగ్ అనేటువంటి అంశాలను పొందుపరిచేటువంటి అవకాశం ఉంది. అలాగే హిందీ లాంగ్వేజ్ అనంతరం మనం మరొక లాంగ్వేజ్ అయినటువంటి సాంస్క్రిట్ని గమనించినట్లయితే ఇది పూర్వపు కాలంలో అన్ని భాషలకు ఇది మూలంగా ఉండేదనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. దీనిలో కూడా వివిధ రకాలైనటువంటి పోటీల నిర్వహణ చేయవచ్చు. మరి ముఖ్యంగా శ్లోకాలను చెప్పడంలో కాంపిటీషన్స్ను ఏర్పాటు చేయటం దీంట్లో ఉన్నటువంటి వినూత్నమైన అంశంగా పేర్కొనవచ్చు. అలాగే ఉర్దూ లాంగ్వేజ్ని మనం పరిశీలించినట్లయితే ఉర్దూ లాంగ్వేజ్లో మనకు సాంస్క్రిట్ తర్వాత ఉర్దూ లాంగ్వేజ్ని మనం ఉర్దూ లాంగ్వేజ్లో కూడా రైమ్స్, రిడిల్స్, ఇక్కడ ప్రత్యేకతతో కూడుకున్నటువంటివి గజల్స్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. తెలుగు లాంగ్వేజ్లో మనకు తెలిసినటువంటి అంశమే పోయమ్స్, వొకాబులరీ, సాంగ్స్, అలాగే డిబేట్లు, టీఎల్ఎంను ఏర్పాటు చేయటం, స్పీచెస్ను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. వీటితో పాటుగా మనము మన సరిహద్దు ప్రాంతాలైనటువంటి కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా లాంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి భాషా ఉత్సవాలను జరుపుకునేటువంటి అవకాశం ఉంది. వాటిని బార్డర్ లాంగ్వేజెస్ అంటారు. అలాగే గిరిజన ప్రాంతాలలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి ట్రైబల్ లాంగ్వేజ్కి సంబంధించిన దినోత్సవాలను కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ విషయాలన్నింటినీ పాఠశాల స్థాయిలో విద్యార్థులకు తెలియపరుస్తారని, తద్వారా వారిని భాషా దినోత్సవాల్లో పాల్గొనే విధంగా చేస్తారని కోరుతున్నాము. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.